ఇటీవల విడుదలైన నీట్ 2024 పరీక్షా ఫలితాలలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని చెన్నకేశవస్వామి లేఅవుట్ ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా గల జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ విద్యార్థులు తమ సత్తాను చాటారు. అకాడమీ స్థాపించిన 3 సంవత్సరాల్లోనే జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ మంచి ఫలితాలు సాధించడమే కాకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిందని అకాడమీ డైరెక్టర్లు తెలిపారు. ఈ క్రమంలో నీట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అకాడమీ యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. 637 మార్కులతో వి హనిష్క, 628 మార్కులతో పి విశ్వక్సేన్, 606 మార్కులతో ఎన్ సుహాసిని, 605 మార్కులతో పి ప్రసాద్, 595 మార్కులతో బి లక్ష్మీ నరసింహ, 591 మార్కులతో జి షాలేంరాజ్, 586 మార్కులతో ఎన్ఏ మహియా, 584 మార్కులతో ఎం లాస్యా, 581 మార్కులతో కె లోకేష్ వర్మ, 580 మార్కులతో బి రవికుమార్, 577 మార్కులతో కె యశస్వి, 575 మార్కులతో ఎస్కే ఫర్హానా మంచి ర్యాంకులు సాధించారు. వీరితో పాటు పలు ర్యాంకులు సాధించిన విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 38 మందికి పైగా మెడికల్ సీట్లు సాధించే అవకాశం ఉందని, విద్యార్థుల కలను సాకారం చేయటమే తమ అకాడమీ లక్ష్యమని డైరెక్టర్స్ గోగినేని నాగేశ్వరరావు, ఉన్నం ఉదయ్ కిషోర్ బాబు తెలియజేశారు. ఈ అద్భుత విజయానికి కారకులైన అధ్యాపకులు కెమిస్ట్రీ విభాగం నుండి ఆర్ సురేష్, ఎన్ హరిబాబు, బోటనీ విభాగం నుండి వి శ్రీనివాసరెడ్డి, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ ఇన్ఛార్జి సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ ఒక రిజల్ట్ రావడానికి మెయిన్ కీ ఫీచర్ అనమాట ఇది. అంటే స్టడీ అవర్స్లో ఎవరైతే టీచ్ చేస్తారో అదే సబ్జెక్ట్ టీచర్ స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయటం వల్ల ఆ పిల్లవాడి మీద అవగాహన అనేది మాకుంటుంది. సో ఇతను ఎలా చేయగలుగుతాడు, సో ఈ అమ్మాయి ఎలా చేయగలుగుతుంది, సో ఈ అమ్మాయిని ఏ వేలో అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పాలనేటువంటి అవగాహన మాకుంటుంది. కాబట్టి ఎక్కువ రిజల్ట్ రావడానికి మాకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేయడానికి నేను సగర్వంగా ఫీల్ అవుతున్నాను. లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని సెక్షన్లో కూడా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంచుకొని ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ పే చేసి సో ఆ విధంగా మనము రిజల్ట్ తెచ్చుకుంటున్నాం. సో ఆ విధంగా రిజల్ట్ రావడానికి మా ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా ఎంతో దోహదపడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా దీనికి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో అలాగే ముందు కూడా ఇప్పుడు మా మీద నమ్మకంతో మా దగ్గర జాయిన్ చేసినటువంటి పేరెంట్స్కి మేము పూర్తిగా వాళ్ళకి మేము నమ్మకం కలిగిస్తున్నాము. ముందు కూడా ఇంతకంటే మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ ఇది థర్డ్ బ్యాచ్, అవుట్ గోయింగ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. ప్రతి ఇయర్ మేము మాకున్న స్టూడెంట్స్లో 35 to 45% స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ 38లో 16 మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. సెకండ్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ 2022 బ్యాచ్, 22-23 బ్యాచ్. ఈ బ్యాచ్లో అవుట్ ఆఫ్ అరౌండ్ 80 స్టూడెంట్స్ 35 మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఈ బ్యాచ్లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం, ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం మేము అనుకున్నటువంటి ఇది 55 to 60 వరకు సీట్స్ వస్తాయి అనుకున్నాం. కానీ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి 35 to 45 సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక బీడిఎస్ ఇలా డిఫరెంట్, హోమియో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో జాయిన్ అయ్యే సీట్స్ కాకుండానే 35 వరకు ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది డిఫరెంట్ కేటగిరీలో. ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ పెరుగుతున్నా సరే మా స్ట్రెంత్, ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే స్ట్రెంత్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో చాలామంది తెలుసు. మీడియా వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ కూడా మీకు
లాస్ట్ ఇయర్ మీరు కూడా వచ్చారు. మీరు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బెటర్ మార్క్స్, ఇంకా బెటర్ సీట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. వీళ్ళలో హనిష్క 637, విశ్వక్షేన్ 628, ఇలా 600 అబోవ్ 4 మెంబర్స్ పాసిబిలిటీ ఉంది. 4 మెంబర్స్ వచ్చినాయి, పాసిబిలిటీ కాదు, ఆల్రెడీ వాళ్ళు వచ్చినాయి. వీళ్ళందరికీ మంచి కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇది నిబద్ధతతో ఇప్పుడు చేరుతున్న పిల్లలకు కూడా, ఇప్పుడు చేరుతున్నటువంటి లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, ఈ స్టూడెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే, ఈ సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ వర్క్ స్టూడెంట్ వైపు నుంచి జరగాలి. తర్వాత మేము వాళ్ళకి స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి ఇచ్చేస్తాం. కాబట్టి మీరు ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్ వర్క్ చేయకుండా ఈ సక్సెస్ ఏదైతే ఉందో, ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఓన్లీ స్టూడెంట్ వర్క్ చేయడం వల్లే వస్తుంది. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి 20%, 30% హెల్ప్ చేస్తే మిగిలిన 70% స్టూడెంట్ వైపు నుంచి జరిగిన వర్క్ వల్ల మాత్రమే రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఏ పేరెంట్ అయినా సరే రిజల్ట్ పరంగా మీ స్టూడెంట్ మీ వైపు నుంచి, అంటే మీ చైల్డ్ నుంచి ఎంతో వర్క్ జరగడం వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి ముందు వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి, స్టూడెంట్స్ని బాగా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ర్యాంక్, సీట్, ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏదైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక టెన్షన్ పడతారు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కాకుండా ఫస్ట్ లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చేరిన రోజు నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తే, టీచర్ చెప్పేది ఫాలో అవుతూ వెళ్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ 3 ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది. ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కూడా, రాబోయే బ్యాచెస్కి కూడా మేము ఇంతకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఈ మీడియా మిత్రులు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. కాలేజీ ఎస్టాబ్లిష్ చేసింది కరోనా టైంలో సార్. కరోనా టైంలో అయినప్పటికీ కూడా మనము బయటకు వెళ్లకుండా మా పాపని ఇక్కడే జాయిన్ చేసాము. ఇంటర్మీడియట్ 981 మార్క్స్తో మంచి రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా లాంగ్ టర్మ్లో కూడా 637 మార్క్స్ వచ్చాయి. సో పాప చూసినట్టయితే ఫస్ట్ జిఎన్ఆర్ మెడికల్ అకాడమీలో కాబట్టి రిమైనింగ్ పేరెంట్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి మా ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో మీరు జాయిన్ చేసినటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీ వాంటెడ్గా ఎంబీబీఎస్ కావాలంటే 550 అబవ్ అండ్ 600 అబవ్ ఉండాలి, లేదా బీడిఎస్, ఆయుష్ కోర్సెస్, బిహెచ్ఎంఎస్, బిఏఎన్ఎస్, బిఎన్వైఎస్ ఈ కోర్సులో జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ కాదు, బీడిఎస్ పర్వాలేదు, ఆయుష్ కోర్సెస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్, బియుఎంఎస్, బిఏఎంఎస్ ఇలాంటి కోర్సులో కూడా అడ్మిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా అయితే సీటు వస్తుంది. ఈ అకాడమీలో చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్కు ఏదో ఒక ర్యాంకుతో ఏదో ఒక కోర్సులో అయితే అడ్మిషన్ అయితే వస్తుంది. ఏ స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా చూసినట్లయితే 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీగా స్టూడెంట్కి వర్క్ చేయిస్తూ మంచి బెటర్ ర్యాంక్స్ తెప్పించడానికి కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అందువల్ల మా స్టాఫ్ మెంబర్స్ని మేమే అభినందించుకోవాలి. సో ఈ విధంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఉదయం ఒక పేపర్ చూశాను, స్టేట్ వైడ్ కార్పొరేట్ కాలేజీ ఎనమాల గనక మార్కులు చూస్తే అప్ టు 500 వరకు ఫోటోలతో సహా మార్కులు వేస్తున్నాయి. వాళ్ళతోటి అంటే దాదాపు వాళ్ళకి బ్రాంచులు చాలా ఉంటాయి రాష్ట్రంలో, ఏది ఏపీ తెలంగాణ 2 కలిపి చూస్తే మేము ఒక చిన్న కాలేజీలో అన్ని మార్కులతోటి అంటే 500 వరకు వాళ్ళు మార్కులు వేస్తే వాళ్ళతో పోల్చుకుంటే మా ఇన్స్టిట్యూట్లో 500 కన్నా మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దానికి మేము ఎంతో గర్విస్తున్నాం. అందరూ ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇంత రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే మేమే క్లాసులు చెబుతాం, మేమే స్టడీ అవర్స్లో ఉంటాం, ప్లస్ మా ప్రోగ్రామింగ్ సార్ వేసినటువంటి ప్రోగ్రామింగ్ వల్ల అందరూ పర్ఫెక్ట్గా 100% సక్సెస్ అవుతున్నారు. మరలా ఇంకా ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకులతోటి మరలా తెప్పిస్తామని మనవి చేస్తున్నాం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ లాంగ్ టర్మ్ 3 ఇక్కడే కంప్లీట్ చేశాను. నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన మార్క్స్ 520, ఈ అటెంప్ట్లో వచ్చినవి 637. ఈ మార్క్స్ డిఫరెన్స్కి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి నా హార్డ్ వర్క్ అయితే, సెకండ్ది మా సర్స్ నాకు చేసిన హెల్ప్. సో నేను ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ మై సర్స్, పేరెంట్స్ అండ్ మై వెల్ విషర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడన్నా నీట్ క్లియర్ చేయడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్. మన సైడ్ నుంచి మనం హార్డ్ వర్క్ ఇస్తే
ఆపోజిట్ సైడ్ నుంచి సర్స్ మనకి షెడ్యూల్ కానీ ప్లాన్ ఎలా చదవాలి అన్న ప్లాన్, ఏ టాపిక్స్లో మనం వెనుకబడి ఉన్నాము, ఇవన్నీ హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ని నేను ఇక్కడే పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటే నేను ఒకటే చెప్తాను, సార్ వాళ్ళు మాకు ఇచ్చిన ప్లాన్, టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రాపర్గా యూస్ చేసుకోవడం వల్ల, వాళ్ళు ఇచ్చిన టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల ఐ అచీవ్డ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ అటెంప్ట్లో 505 వచ్చినాయి. నాకు బేసిక్గా ఫస్ట్ అటెంప్ట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ తగ్గినాయి మార్క్స్. నేను ఒక 6 months లేట్గా జాయిన్ అయ్యాను. దగ్గర నవంబర్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను. నా లూప్ హోల్స్ ఫస్ట్ బాగా ఐడెంటిఫై చేసి మా సార్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే నా లూప్ హోల్స్కి తగ్గట్టు నా డ్రాబ్యాక్స్ చెప్పారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోగలిగాను. బయాలజీ ముందే బాగా వచ్చినాయి, వాటిని ఇంకొంచెం పెంచుకోగలిగాను. కెమిస్ట్రీలో 70, ఫిజిక్స్లో 60 మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి నాకు. ఇక్కడ దీనివల్ల ఇంకొంచెం బబ్లింగ్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే నీట్లో ఇంకా బాగా వచ్చేది. 20 మార్క్స్ బబ్లింగ్ మిస్టేక్స్. నాకు నీట్ ఫస్ట్ అటెంప్ట్లో 340 మార్క్స్ వచ్చాయి, సెకండ్ అటెంప్ట్లో 595 వచ్చాయి. దీనికి ముఖ్యంగా కారణం ఎవరంటే ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మా టీచర్స్, వీళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నవోదయలో చదువుకున్నాను. మాకు నవోదయలో ఈ నీట్ కోచింగ్ అనేది ఉండదు. డిసిప్లిన్ బాగా నేర్పించారు కానీ ఈ విధంగా నీట్ అనేది అంతగా ఏం నేర్పించలేదు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్లు హరిబాబు సార్ కానీ, బాటనీ సారు, జువాలజీ సారు, జిఎన్ఆర్ సార్ కానీ, సురేష్ సార్ అందరూ కలిసి మమ్మల్ని బాగా ట్రైన్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇంటర్ నారాయణలో చదివాను. అక్కడ నాకు ఫస్ట్ అటెంప్ట్లో 82 మార్క్స్ వచ్చాయి నీట్లో. తర్వాత లాంగ్ టర్మ్ మళ్ళీ నారాయణలోనే చేరాను. అక్కడ 316 వచ్చాయి. తర్వాత జిఎన్ఆర్ సార్ దగ్గరకు వస్తే ఇక్కడ చదవడం వల్ల నాకు 580 మార్క్స్ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నా హార్డ్ వర్క్, రెండోది మా అమ్మ బాగా సపోర్ట్ చేసింది, మూడోది మా సార్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేసి ఎట్లా చదవాలి, అన్ని టాపిక్స్ ఈజీగా ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పారు.